విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. కొంతమంది యువతులు పడుపు వృత్తిలోకి పొట్ట కూటి కోసం దిగుతున్నారు. ఈ మధ్య హైదరాబాద్లో కొంతమంది బంగ్లాదేశీ యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఈ దందా జరుగుతున్నట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. చూశారు కదా, కడుపు నింపుకోవడానికి కొంతమంది యువతులు ఏకంగా తమ శరీరాలనే వ్యాపార కేంద్రంగా మార్చేస్తూ ఉన్నారు. అది కూడా ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కుతూ ఉన్నారు. మీరేమంటారు దీని మీద? చాలా దురదృష్టకరం అండి. ఇప్పుడు వాళ్ళకి మీరు అన్నట్టు పొట్టకుట్టికి దానికోసం వాళ్ళు ఒక ఏమంటారు జీవన భృతి, మనకి ఒక ఉద్యోగం సంపాదన కావాలని చెప్పి ఉద్యోగాల కోసం ఇలా రావటం. ఈ మీడియేటర్స్ ఉన్నారు, బోర్డర్ దేశాలండి ఇవన్నీ కూడా. ఈ పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా అటు సైడ్ ఉండేవే కదా, వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఆ దేశాలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక మాయమాటలు చెప్పి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అది ఇదని చెప్పి అదే చెప్తున్నారు కదా. తీసుకొస్తే వాళ్ళు పాపం ఇక్కడ మనకు కూడా చూడండి, అస్సాం నుంచి చాలా మంది వచ్చి నేపాల్ వాళ్ళు, అస్సాం వాళ్ళు జాబ్స్ చేస్తుంటారు. చాలా మంది రెస్టారెంట్స్ లో, హోటల్స్ లో కనిపిస్తున్నారు. చాలా అన్ని చోట్ల వాళ్ళే ఉంటున్నారు. నూడిల్స్ అని అవన్నీ అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తయారు చేస్తుంటారు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ కూడా వీళ్ళకి ఇటు బార్డర్ దేశాలు కాబట్టి వీళ్ళకి అనుకూలం. వాళ్ళకి ఏవో ఒకటి మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇటు తీసుకురావటం. అది వీళ్ళు కమిషన్లు తీసుకొని డబ్బులు ఇంతకి మేము ఇట్లా ఉద్యోగాలు ఇప్పిస్తాం. వీళ్ళు ఇలాంటివి చాలా చూస్తున్నామండి. నేను చాలామందిని అడుగుతాను కూడా, మీరు ఎలా వస్తున్నారు ఇక్కడికి? అస్సాం వాళ్ళని ఎక్కువ అడుగుతా. చాలా దూరం కదా అస్సాము, మీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఎందుకు మీరు జాబులు చేస్తున్నారు అని అంటే, నాకు తెలిసింది వీళ్ళకి ఒక లీడర్ ఉంటాడు, అతను మనుషులందరినీ పిలిపించడము. వీళ్ళకి ఒక గ్రూప్ ఉంటారు చూడండి, 20-30 మంది ఉంటారు. వాళ్ళందరినీ ఒక దగ్గర వర్క్కి పెడుతుంటాడు. అబ్బాయిల్ని నేను ఎక్కువ అడిగాను. అమ్మాయిల్ని అడిగితే కూడా నవ్వి ఊరుకుంటారు. క్యా కరేంగే జాబ్ కే లియే ఫిర్ ఖానా కే లియే అంటుంటారు. అంటే నాకు అర్థమైంది పాప అక్కడ ఉద్యోగాలు లేవేమో వాళ్ళకి. అక్కడ లేక ఎట్లయినా సంపాదించాలి, వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసమైనా కానీ వీళ్ళ కోసం వీళ్ళకైనా కావాలి కదా, వీళ్ళ బ్రతుకు తెరువు కోసం కానీ సంపాదించుకోవడం కోసం ఇలా వస్తున్నారనేది నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ న్యూస్ చూస్తుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఏమైనా సరే వీళ్ళకి ముందు తెలియదండి, జాబ్స్ ఇప్పిస్తామనే చెప్తారు. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి కువైట్ వెళ్తుంటారు. మీరు గమనించారంటే వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. వీళ్ళని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో, ఎయిర్పోర్ట్స్లో అక్కడ కూడా చెప్పల పార్టీ అంటుంటారు. వీళ్ళకి ఈవెన్ ఒక సూట్ కేస్ బ్యాగ్స్ కూడా ఉండవు. ఏదో ఒక చేతి సంచుల్లో, తర్వాత గుడ్డల్లో మూటలు కట్టుకుని వీళ్ళ సామాన్ని, చెప్పులు కూడా లేకుండా బ్రతుకు తెరువు కోసం వెళ్తుంటారు. ఊళ్ళల్లో వీళ్ళ ఫ్యామిలీస్ చాలా అవస్థలు పడుతుంటారు. వీళ్ళు వెళ్ళి అక్కడ జాబ్స్లో సెట్ అయ్యి ఆ డబ్బు సంపాదించి వీళ్ళకి పంపినప్పుడే వీళ్ళకి ఇక్కడ నడుస్తుంది అనమాట. అటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు వీళ్ళు కూడా బంగ్లాదేశ్ నుంచి ఆ రకంగానే వస్తున్నారా అని అనిపిస్తుంది. ఏమైనా సరే ప్రభుత్వం వీళ్ళ మీద ఒక నిఘా పెట్టి అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఈ బ్రతుకు తెరువు కోసమే అయితే ఇంకెక్కడైనా చేసుకోవచ్చు, ఇంత దూరం ఇక్కడికి రావటం ఎందుకు అనేది వీళ్ళు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ అమ్మాయిలు కొంతమంది వచ్చారు, ఏం చేస్తున్నారు అనేది కొన్నాళ్ళకైనా వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు అక్కడి నుంచి అమ్మాయిలు రావటం అనేది స్టాప్ అవ్వాలి. కంటిన్యూగా వస్తున్నారు అని అంటే చూడండి, ఇక్కడ కొంతమంది మసాజ్ సెంటర్స్లో పనిచేస్తున్నారంట. మసాజ్ సెంటర్స్లో కూడా వీళ్ళని ఒక టైప్ ఆఫ్ వ్యభిచారానికే వాడుతున్నారు. ఈ అమ్మాయిల్ని జెంట్స్కి మసాజ్ చేయటం మనం విన్నాం, ఇలాంటివి చాలా చదివాము, విన్నాం కూడా. జెంట్స్కి మసాజ్ పేరుతో వాళ్ళకి సాటిస్ఫై చేయాలి. ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి సెక్సువల్గా వాళ్ళని కమిట్ కూడా చేస్తారంట. ఎందుకు నువ్వు అవ్వాలి కమిట్, వర్క్ చూసుకొని వచ్చేయచ్చు కదా అని అంటే వాళ్ళు ఆ రకంగా మసాజులు చేయమంటారు, మమ్మల్ని టెంప్ట్ చేస్తారు, తర్వాత లొంగ తీసుకుంటారు. రీజన్స్ 2-3 చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు అలా చేసినప్పుడు వీళ్ళకి కూడా లొంగిపోక తప్పదు, ఒక ఏజ్ అనేది ఉంటుంది కదా వాళ్ళకి కూడా. సో వాళ్ళు కూడా లొంగక తప్పదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది ఏమైనా సరే అమ్మాయిల్ని ఒక ఆట వస్తువుల్లాగా, ఒక బొమ్మల్లాగా, ఒక అవసరానికి ఉపయోగపడే ఒక మెషిన్ లాగా వాడటం అనేది చాలా చాలా అగౌరవప్రదం. ఇది ఆడవాళ్ళని చాలా ఏమంటారు దిగజార్చడం అనమాట. ఈ వీళ్ళు అమ్మాయిలు కూడా ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేసేయడం, జాబుల పేరుతో జాయిన్ అయిపోవడం, తర్వాత దాని వెనక ఎటు దారి తీస్తుందో ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగంలో పెడతారు, తర్వాత వీళ్ళని ఇంకొక వైపుకు పంపించే ఇది కూడా ఉందని విన్నా నేను.
అంటే ఫస్ట్ నమ్మించడం, జాబ్స్లో పెట్టడం, తర్వాత వాళ్ళని ఇంకో విధంగా వాడటం, కొంతమందిని డైరెక్ట్గానే ఆ వ్యభిచార వృత్తిలోకి దించడం. వీళ్ళు తెలుసుకోవాలి మా జీవితాలు ఇలా అవుతున్నాయని చెప్పి ఇంకా రాబోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆగిపోవాలి. వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా అందులోంచి బయటపడి ఇంకొక ఉపాధి ఏదన్నా చూసుకుంటే బాగుంటుంది. నిజమే. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ అమ్మాయిలు పట్టుబడ్డారు కదా వ్యభిచారం చేస్తూ, ఆ అమ్మాయిల్ని తీసుకొచ్చింది కూడా మీరు చెప్పినట్టుగానే బ్రోకర్సే. ఈ రాహుల్ అనే వ్యక్తి తీసుకొస్తున్నాడు. ఇటు అమ్మాయిల్ని తీసుకొచ్చేనేమో ఇలా వ్యభిచార గృహాలకి, మసాజ్ సెంటర్స్ కి, బార్ అండ్ రెస్టారెంట్స్ లో ఇలా పనులకు పెట్టేస్తున్నారు. మగ పిల్లలనేమో ఇంకొక రకంగా వాళ్ళని వాడేస్తున్నారు. వాళ్ళు కూడా తెలియకుండానే క్రిమినల్స్ గా మారిపోతున్నారు, అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతూ ఉన్నారు. ఇలాగా మన దేశంలోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ రవాణా అనేది మనుషులది జరుగుతూ ఉంది. కొద్ది రోజులకి పోలీసులు ఎక్కడో ఏవో చేసినప్పుడు వాళ్ళకి కనీసం ఆధార్ కార్డులు ఉండవు, ఎలాంటి ఐడి ప్రూఫ్స్ ఉండవు. ఇలా నేరాలు చేస్తూ పట్టుబడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఆడపిల్లల భద్రత గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయినా సరే ఇప్పుడు ఇక్కడ క్రిమినల్స్ గా ముద్రపడ్డారు కదా. తల్లిదండ్రులు ఏమో వాళ్ళు ఎక్కడో ఏదో పనులు చేసుకుంటున్నారు అనుకుంటారు, వీళ్ళేమో ఇక్కడ ప్రాస్టిట్యూట్స్ గా మారిపోయి సెక్స్ వర్కర్స్ గా చేస్తూ ఉండడం. దీన్ని ఎలా చూడాలి అంటే దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంది కదా. ఉంది అంటే ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి. ఇదంతా వాళ్ళదే కదా బాధ్యత అనేది. ఇది ఎవరు మన కంట్రీలు ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుంటాయి చూడండి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వస్తే ఎంతకాలం ఉంటున్నారు, ఇంతకాలం తర్వాత ఉండకూడదు అనే రూల్స్ పెట్టుకున్నప్పుడు మనం కూడా కొన్ని రూల్స్ పెట్టుకోవాలా వద్దా? ఎందుకు ఇలా వదిలేస్తున్నారు? ఇప్పుడు మనకి భారతదేశము ఆల్రెడీ ముక్కలు కింద విభజించి ఎవరి కంట్రీ వాళ్ళది అన్నట్టుగా వాళ్ళు తీసేసుకుని ఏలుకుంటున్నారు, వాళ్ళే రూలింగ్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇండియాలో ప్లేస్ తగ్గిపోయిందా లేదా? తగ్గిపోయినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎక్కడెక్కడి నుంచో ఇలా వచ్చేసి మళ్ళీ ఇక్కడే డంప్ అయిపోతుంటే ఇక్కడ భూమి సరిపోదు, ఇక్కడ ఎంతమందికని సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇస్తుంది గవర్నమెంట్ కూడా అంటే నేను ఇది కూడా చెప్తా. మరి ఎన్ని విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు అని కూడా ఆలోచించాలి. అయినప్పటికీ కూడా దేశ రక్షణ కోసం గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ అయితే తీసుకోవాలి. వీళ్ళకి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పించాలి. వీళ్ళు చెడ్డ పేరు మన దేశానికి కూడా రాకూడదు, మన గవర్నమెంట్కి కూడా రాకూడదు. కాబట్టి వచ్చిన వాళ్ళు న్యాయబద్ధంగా ఏదైనా ఒక వర్క్ చేసుకుంటున్నారా లేదా అనేది ఒకటి నిఘా పెట్టాలి. సెకండ్ ఏంటంటే అసలు ఇలాంటి వాళ్ళని రానివ్వకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండరీ వస్తే మాత్రం రక్షణ కల్పించాలి. తర్వాత వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు క్రిమినల్స్గా మారిపోతున్నారని. మరి ఇన్ని క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరన్నా చంపాలి అని అంటే సుపారీ అంట. ఈ తెలియని వాళ్ళకి ఈ నాలెడ్జ్ అంతటినీ ఇస్తున్నారంటే ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు, అసలు ఈ మనుషులు ఎక్కడి నుంచి దిగుతున్నారు, ఈ ఇంపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మరి కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వానికి. ఇప్పుడు మామూలు మనుషులు ఇవన్నీ కూడా ఏమీ చేయలేరు. పోలీస్ శాఖ వాళ్ళు కూడా పైనుంచి ఆర్డర్స్ వస్తేనే వాళ్ళు కూడా కాలు కదుపుతారు. రజనీ గారు, ఇప్పుడు విదేశీ అమ్మాయిలే కాదండి, మన వాళ్ళలో కూడా, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ప్రాస్టిట్యూషన్ లోకి దిగుతున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు. కొంతమంది అయితే హోమ్ మేకర్స్ కూడా, ఇంట్లో ఉండే గృహిణులు కూడా భర్తల ఆఫీస్కి వెళ్ళగానే ఇలాంటివి మొదలు పెడుతున్నట్టు కూడా ఈ మధ్య కొన్ని యాప్స్ కూడా వచ్చాయి వాటికి సంబంధించి. ఇలాంటి వాటిని కూడా మనం ఎలా చూడాలి? ఇంకా కొంతమంది అయితే లేడీస్ ఇంట్లో కూర్చొని న్యూడ్ వీడియోస్, మనం గతంలో ఒక తిరుపతి వ్యక్తి ఫ్యామిలీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. సెక్స్ అనేది ఇప్పుడు ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. మా అమాయక ఆడవాళ్ళని కూడా ఇందులోకి లాగుతున్నారు. ఆడవాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? ఇప్పుడు చట్టాలు మార్పులు వచ్చే కొద్దీ కూడా మనుషుల్లో కూడా మార్పులు వస్తాయి. ప్రతి ఒక్క మనిషి ఒక మేధావేనండి. ఇప్పుడు ఒక అవకాశం కల్పించినప్పుడు దాని ద్వారా వాళ్ళు ఇంకా 4 అవకాశాలు కల్పించుకుంటారు. ఇప్పుడు చట్టం లీగలైజ్ చేసింది ఇల్లీగల్ రిలేషన్షిప్స్ని. వాటిని ఇంకొక విధంగా ఎలా వాడుకోవచ్చా అనేది వీళ్ళు రీసెర్చ్లు చేస్తుంటారనమాట. చేయటం వల్లనే మీరు చెప్పినట్టు ఇంట్లో కూర్చొని న్యూడ్ కాల్స్ చేయడము, లేకపోతే డైరెక్ట్గా వ్యభిచారంలోకి వెళ్ళడము, దాన్ని ఇంకొక రకంగా అక్రమ సంబంధం అని మార్చి చెప్పుకోవడము, ఇది లీగలైజ్ అయిందని చెప్పి మరి దబాయించడము, సమర్థించుకోవడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? ఇప్పుడు ఒక మంచి కోసం లీగలైజ్ చేశారనుకుందాం ఏదన్నా ఒక విషయం, దాంట్లో నుంచి నేను దీన్ని ఎలా వాడుకోవచ్చు అని పక్కదారి వేరేగా ఆలోచిస్తే ఆ తప్పు ఎవరిది? అది చట్టం చేసిన కోర్టుదా, గవర్నమెంట్దా, లేకపోతే ఆ చట్టానిదా? దేనిది తప్పు? మనుషులే కదా, మనుషులే ఇవన్నీ క్రియేట్ చేశారు. వాటిని పాటించేది కూడా మనుషులే అయినప్పుడు మనకి అది ఎంతవరకు అవసరము, మనం దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం మనకుందా లేదా, అది ఎంతవరకు అని ఆలోచించాల్సిన విచక్షణ జ్ఞానం మనిషి అనేవాడికి ఉండాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇప్పుడు ఆడవాళ్ళు మీరు అన్నట్టు భర్త వెళ్ళిపోగానే వాళ్ళు చేయాల్సిన పనులు ఇలాంటి న్యూడ్ కాల్స్ చేసి మాట్లాడే డబ్బాస అనమాట. ఈ డబ్బాస అంటే ఈజీ మనీ.
అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మాట బాగా వినపడుతుంది, ఈజీ మనీ. కష్టపడకుండా ఎవరికి తెలుస్తుంది? ముఖాన్ని ఏదో బ్లర్ చేయడము, అందులో పెట్టడము, వాయిస్ని కూడా ఏదో చేంజ్ చేయడము, ఏదేదో పిచ్చి చేష్టలు. చెప్తున్నాను కదా, ఒక అవకాశాన్ని మనకి ఇచ్చారు అంటే దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని 10 రకాలుగా ఆలోచించి తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ఇది సరిగ్గా ఆలోచించుకోవాలి. ఒక పౌరుడైనందుకు ప్రతి ఒక్క మనిషి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు అది ఏ సందర్భంలో, ఎందుకు పెట్టారు, ఎవరికి పెట్టారు, ఎప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనే క్లాజెస్ ఉంటాయి వాటికి. అది వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, ప్రతి వాళ్ళకి కాదు. దాన్ని ఇంకోటి అడ్డంగా వంకరగా తిప్పి ఇంకొక రకంగా వాడమని కాదు. అవన్నీ కనుక తెలుసుకున్నట్టయితే కొంతవరకు కంట్రోల్ ఉంటుంది. ప్రభుత్వం కూడా కొంచెం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆడవాళ్ళు అంగడి సరుకులుగా, మార్కెట్ వస్తువులుగా పెరిగిపోతున్న సంఘటనలు అయితే ఎక్కువైపోతూ ఉన్నాయి. ముఖ్యంగా గత రోజుల్లో అయితే వేరు, సరే చదువు లేదు, ఏదో వాళ్ళు కడుపు కోసం ఏదో చేసుకున్నారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, అందరూ చదువుకుంటున్నారు, రకరకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఒళ్ళమ్ముకోవాల్సిన అవసరం లేదు, పడుపు వృత్తిలోకి దిగాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక వైపు మగవాళ్ళు కూడా ఆలోచించాలి, 4 డబ్బులు ఉన్నాయి కదా అని ఏదో కడుపు నింపుకోవడానికి ఈ వృత్తిలోకి వస్తున్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి కోరికలు తీర్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. ఎప్పుడో ఒకసారి పోలీసులు రైడ్స్ చేసినప్పుడు ఇటు ఆడవాళ్లతో పాటు ఇలాగా వీటులు అంటూ వచ్చిన మగవాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారు. అప్పుడు మీ కుటుంబ ప్రతిష్ట ఏంటి, మీరు ఏమైపోతారు అనేది కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు.